హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నా. ముందుగా ఇట్లా నిడిల్కి ఇట్లా 4 వరుసలు దారం ఎక్కించుకోవాలి. ఇట్లా రౌండ్ ఫ్లవర్ బీడ్స్ అనమాట. ఇవి థ్రెడ్స్ అనమాట, సిల్క్ థ్రెడ్స్. ఆల్రెడీ నేను ఒక దారం అంతా మొత్తం చుట్టుకున్నా. ఈ దారం ఇది పింక్, ఇది ఆనంద్ కలర్ అనమాట. మొత్తం ఈ విధంగా చుట్టు పెట్టుకున్న ముందే. ఇప్పుడు నీడిల్లో ఇట్లా ఫ్లవర్ బీడ్ తీసుకొని ఇట్లా చీర అంచు కుచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా బిడిల్లో నుంచి ఇట్లా తీయాలన్నమాట. తీసి ఇది కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా నేరేడు పండు కలర్, అదే పింక్ కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట ఇది దారము. ఇట్లా ఇప్పుడు కుచ్చు కట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా కట్టుకోవాలన్నమాట కుచ్చుళ్ళు. ఈ నాట్లు ఊడిపోకుండా 2-3 నాట్లు బాగా గట్టిగా వేసుకోవాలన్నమాట. చూసుకొని ఇట్లా ఈ విధంగా ముందు నాటేసుకోవాలన్నమాట. గట్టిగా ఊడిపోకుండా ఇట్లా 2-3 నాట్లు గట్టిగా వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా వేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయన్నమాట కుచ్చులు. ఇట్లా లెంత్ చూసుకొని ఇప్పుడు జరీ థ్రెడ్ కట్టుకోవాలన్నమాట కుచ్చులకు. ఇట్లా ఇంకో సూదిలో ఇట్లా ఈ విధంగా జరీ థ్రెడ్ వేసుకొని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీనికి కుచ్చులు కట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఇట్లా 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 నాటేసుకోవాలన్నమాట. దీంతో జరీ థ్రెడ్తో ఈ విధంగా ఇట్లా బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇట్లా కుచ్చుకోవాలన్నమాట. నిడిల్తో ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోవాలన్నమాట. ఇది లెంత్ చూసుకొని ఇది కూడా కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం జరీ థ్రెడ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ డిజైన్. ఇట్లా ఈ డిజైన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.